ఇవాళ ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు సమావేశానికి హాజరు కానున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయంపై చర్చించనున్నారు. రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించనున్నారు. ఇవాళ ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు సమావేశానికి హాజరు కానున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయంపై చర్చించనున్నారు. రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది, ఎవరెవరు పాల్గొనబోతున్నారు? థ్యాంక్ యూ గాయత్రి. మధ్యాహ్నం 2 గంటలకి ప్రజాభవన్ వేదికగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగబోతుంది. టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శులతో పాటు ఇతర ముఖ్య నాయకులంతా కూడా ఈ కార్యవర్గ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ కార్యవర్గ సమావేశం ప్రధాన ఎజెండా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో సమన్వయం చేసుకోవడంతో పాటు, అదేవిధంగా మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత కీలకమైనటువంటి 6 గ్యారంటీలు కానీ, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తుంది. అన్నిటినీ అమలు చేస్తూ ప్రస్తుతం దానిలో భాగంగానే ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న సచివాలయం కేంద్రంగా కలెక్టర్ల సమావేశంలో సైతం రుణమాఫీ పైన చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 18వ తేదీన ₹1,00,000 రుణమాఫీ చేయడంతో పాటు 15వ తేదీ నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపు 2 లక్షలు పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీని చేసి తీరుతామంటూ కూడా ఇప్పటికే మార్గదర్శకాలు సైతం రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీ పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని ఈ కార్యవర్గ సమావేశంలో చర్చించబోతున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో దేశవ్యాప్తంగా కూడా రైతు రుణమాఫీ చేసింది. తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నటువంటి అంశాన్ని పెద్ద స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికే దాదాపు 30,000కి పైగా కూడా ఉద్యోగాల భర్తీ చేసినటువంటి నేపథ్యంలో మరొకవైపు ఇప్పటికే ఒకవైపు డిఎస్సి కానీ, గ్రూప్ 1తో పాటు గ్రూప్ 4 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశంలో కానీ, నోటిఫికేషన్లో కానీ వీటిని మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేసేటటువంటి అంశానికి సంబంధించి మరొకవైపు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ కార్యవర్గ సమావేశంలో చర్చించబోతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మెగా డిఎస్సి రిలీజ్ చేయాలి అనేటటువంటి అంశంతో పాటు మరొకవైపు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఉద్యోగాలను పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేయాలనేటటువంటి అంశంతో పాటు పలు డిమాండ్లు నిరుద్యోగులు ఉంచుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల భర్తీ ఏ విధంగా చేసింది, అదేవిధంగా నోటిఫికేషన్లకు సంబంధించి
సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ కార్యవర్గ సమావేశంలో చర్చించడంతో పాటు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి నిర్ణయానికి ప్రస్తుతం రావడం జరిగింది. అన్ని అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలపైన కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్తో పాటు బీజేపీ రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ రెండు పార్టీలను ఏ విధంగా డిపెండ్ చేయాలి, ఆ రెండు పార్టీల మీద ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలన్న దానిపైన కూడా ఈ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారని చెప్పాలి. మధ్యాహ్నం 2 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కాబోతుందని చెప్పాలి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాగేంద్ర.